సిమెంటు, స్టీలు, ఫెర్టిలైజర్, స్పాంజ్ ఐరన్ లాంటి సెక్టార్ల కోల్ ఉపయోగించేవాళ్ళం. ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మరొక కొత్త సెక్టార్ను ఈరోజు జోడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదే కోల్ ద్వారా సింథటిక్ గ్యాస్ అంటే సిన్ గ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ. ఇది ఇటీవలనే భారత ప్రభుత్వము ఒక 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీంట్లో తీసుకొచ్చాం మేము మోడీ గారు ఆదేశాలతో, మోడీ గారి నాయకత్వంలో. ఎందుకంటే ఈరోజు ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు కానీ, లేక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ విద్రిక్త వాతావరణంలో ఈరోజు దేశంలో, ప్రపంచంలో మరి ఒక ఆర్థికపరమైనటువంటి సంక్షోభం, అనేక రకాల మినరల్స్ కావచ్చు, అనేక రకాల ఉత్పత్తులు దిగుమతి విషయంలో కూడా ఇప్పటి కూడా మనం ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. పెట్రోలియం ఉత్పత్తి కావచ్చు, ఫెర్టిలైజర్ ప్రధానంగా మనం ఉత్పత్తి ఎదుర్కొంటున్నాం. ఆ ఉత్పత్తి సమస్య అధిగమించాలి. ఈరోజు సప్లై చేయాలంటే చాలా కష్టం అవుతా ఉంది. లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మనం చెల్లిస్తూ ఉన్నాం. మన దేశంలో పెట్రోలియం నిల్వలు తక్కువ, గ్యాస్ నిల్వలు తక్కువ, ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి మరి మినరల్స్ తక్కువ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీని నుంచి కూడా మనం బయటపడాలనేటువంటి ప్రధానమైనటువంటి దృక్పథంతో కోల్ గ్యాసిఫికేషన్ అనేటువంటి ఒక న్యూ కోల్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి కోల్ను ఉపయోగించి ఒక న్యూ వింగ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టెక్నాలజీ పైన గత 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2 రకాల గ్యాసిఫికేషన్లు ఉంటాయి. ఒకటి అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్, ఒకటి సర్ఫేస్ గ్యాసిఫికేషన్. అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ రాహుల్, అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ ఈరోజు కొద్దిగా మీరు వెనకకి వెళ్ళండి అమ్మా, కొద్దిగా వెనకకి వెళ్ళండి, పిరసోళ్ళని కూర్చొనియండి, మనోళ్ళు బయటకి వెళ్ళండి. అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ అంటే ఎక్కడైతే, ఎందుకంటే మన దగ్గర 40% కోల్, డీప్ సీటెడ్ కోల్ మన దేశంలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.